కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలోని శ్రీ నూకాల అమ్మవారి జాతర మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేల మంది భక్తులు విచ్చేశారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి సుమారు 45 నుంచి 60 రోజులు ఇక్కడ అమ్మవారి దర్శనం ఆదివారం, మంగళవారం, గురువారం అమ్మవారి ప్రత్యేక దర్శనం లభిస్తుంది. ఆ వారంలో దూరం నుంచి భారీగా భక్తులు వస్తారు. వారికి ఆలయ కమిటీ అన్ని రకాల వసతులు కల్పిస్తామని, అలాగే ఈ రోజు జరగనున్న జాతర కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 1,00,000 మందికి ఇక్కడ వసతులు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ ఈవో తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కాండ్రకోట నూకాలమ్మవారి దేవస్థానం కాండ్రకోట కార్యనిర్వహణాధికారిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు టీవీ సూర్యనారాయణ. అమ్మవారి జాతర కార్యక్రమాలు ఈ రోజు అనగా 7వ తారీఖు నుంచి ఆదివారం నుంచి మొదలుపెట్టి 45 రోజుల పాటు మే 21 వరకు ఘనంగా జరుగుతాయండి. ఈ 45 రోజుల పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రత్యేకంగా ఆదివారాలు, గురువారాలు, మంగళవారాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అలాగే అమ్మవారి కోరికలు నెరవేర్చే నెరవేర్పుగా చంటిపిల్లల అమ్మవారిగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. అందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకోవాల్సిందిగా, భక్తులు దర్శించుకోవడానికి సకల సౌకర్యాలు దేవస్థానం తరపున క్యూ లైన్లు, మంచినీరు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. జాతర కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము. వాటిని అన్నీ కూడా భక్తజనులు నలుమూల నుంచి వచ్చే భక్తుల కొరకు కాండ్రకోట గ్రామంలో గ్రామస్తులందరూ కూడా వారి తోటల్లో ఉండే ప్రదేశాలన్నీ కూడా శుభ్రం చేసి భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. లైటింగు ఇవన్నీ కూడా తోటల్లో ఏర్పాటు చేసి ఉన్నాం. అలాగే దూర ప్రాంతాల నుంచి బళ్ళ మీద ఆనవాయితీగా వచ్చే బళ్ళు వారు కూడా సౌకర్యాలు కల్పించి గ్రామస్తులందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని మూలంగా తెలియజేస్తున్నాం. ఒక 50,000 మంది వచ్చారని అంచనా వేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే అంతకంటే ఇంకొక 20,000 మంది, 70,000 మంది వరకు వస్తామని మేము, పోలీసు వారు, రెవెన్యూ సిబ్బంది అందరూ అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే దేవాదాయ శాఖ తరఫున ఏర్పాట్లు చేశామని భక్తులకి మరొకసారి తెలియజేస్తూ, భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని కోరికలు అన్నీ కూడా నెరవేర్చవలసిందిగా అమ్మవారిని